సంక్రాంతి పండుగ వేళ సర్కార్ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగకు భాగ్యనగరం నుంచి సొంత ఊర్లకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఈసారి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ తప్పనుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు హైదరాబాద్ రోడ్ కారిడార్ లిమిటెడ్ వినూత్నంగా బూస్టర్ లేన్లను ప్రవేశపెడుతోంది. సాధారణంగా పండుగ సమయాల్లో శంషాబాద్, బొంగుళూరు, పెద్ద అంబర్పేట్ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల వారా వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఈ 3 ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా బూస్టర్ బారియర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోవచ్చు. ప్రతి టోల్ ప్లాజాలో ఇందుకోసం 2 ప్రత్యేక లేన్లను కేటాయించారు. పండుగ రోజుల్లో ఓఆర్ఆర్ పై వాహనాల తాకిడి ఊహించని విధంగా ఉంటుంది. శంషాబాద్ మార్గంలో సాధారణ రోజుల్లో 35,000 వాహనాలు తిరుగుతూ ఉంటాయి. పండుగ సమయంలో కేవలం 3 గంటల వ్యవధిలోనే 1,00,000 వాహనాలు వస్తుంటాయి. పెద్ద అంబర్పేట వద్ద సాధారణంగా 20,000 వాహనాలు రాకపోకలు సాగిస్తే పండుగ వేళ ఆ సంఖ్య 90,000కు చేరుతుంటుంది. బొంగుళూరు సమీపంలో వాహనాల సంఖ్య సాధారణ రోజుల కంటే 3 రెట్లు పెరుగుతుంది. ఈ భారీ రద్దీని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న 12 నుంచి 15 టోల్ బూతులు సరిపోవట్లేదని గుర్తించిన అధికారులు ఈ బూస్టర్ లేన్లను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. జనవరి 9 నుంచి 14 వరకు, జనవరి 16 నుంచి 18 వరకు టోల్ వసూలు నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుందని, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నిర్ణయాలు అమలైతే గంటల తరబడి టోల్ గేట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు క్షేమంగా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.